నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం, ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 1 శనివారం. సూర్యోదయం ఉదయం 6:18 సూర్య అస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం మధ్యాహ్నం 2:36 చంద్ర అస్తమయం రాత్రి 2:44 తిథి దశమి ఉదయం 9:09 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం శతభిషం సాయంత్రం 6:05 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము గరజి ఉదయం 9:09 వరకు, తదుపరి వనిజ రాత్రి 8:21 వరకు, తదుపరి విష్టి. యోగము ధ్రువము రాత్రి 2:01 వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:34 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:50 వరకు. గుళిక కాలం ఉదయం 6:18 నుండి 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:49 నుండి 8:34 వరకు. వర్జ్యం రాత్రి 12:23 నుండి 1:54 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అమృత గడియలు ఉదయం 11:17 నుండి 12:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:22 వరకు. నవంబర్ 1 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 9:09 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథిలు శుభకార్యాలకు అనుకూలమైనవి. రాత్రి 8:21 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: శతభిషం నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద. పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అలకాధిపతి కుబేరుడు. ఈరోజు ప్రశ్న: కశ్యపుడి భార్య కద్రువ ఎన్ని గుడ్లు పెట్టింది? 100, 500, 1000, 1500. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఖర్చులను అధిగమిస్తూ కొంత పొదుపు కూడా చేయగలుగుతారు. వృషభ రాశి ఎప్పటి నుంచో అందవలసిన సొమ్ము కూడా అందుతుంది. మిథున రాశి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి బంధువులు సోదరుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. సింహరాశి కుటుంబంలో కొందరితో వివాదాలు తీరుతాయి. కన్య రాశి కుటుంబంలోని అందరి సాయంతో ముందడుగు వేస్తారు. తులారాశి ఒకవైపు ఖర్చులు తట్టుకుంటూ మరొక వైపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విషయంలో తర్జనా భర్జన పడతారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల నుండి అందిన సలహాలను పరిశీలిస్తారు. ధనుస్సు రాశి ఆర్థికం ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరింత పాల్గొంటారు. కుంభరాశి ఆర్థికంగా మరింత బలం చేకూరి అప్పులు తీరుతాయి. మీనరాశి ఆదాయానికి కాస్త ఇబ్బంది కలిగిన మీ నిత్య అవసరాలకు లోటు రాదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.